హలో అండి. సమ్మర్ అయితే వచ్చేసింది. సో, మీరైతే అరుణాచలం ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారా? అది కూడా బడ్జెట్‌లో వెళ్ళాలని అనుకుంటున్నారా? సో, అయితే పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసేయండి. డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా లేవు. వీక్లీ మాత్రమే ఉంటాయి. సో, మీరు ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. విజయవాడ ఆర్ రాజమండ్రి ఆర్ హైదరాబాద్ ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. మేమైతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. అది ఎవ్రీ థర్స్‌డే వీక్లీ ట్రైను ఉంటుంది విల్లుపురం జంక్షన్‌కి సికింద్రాబాద్ నుంచి. ట్రైన్ అయితే 8:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 17.5 అవర్స్ జర్నీ అనేది ఉంటుంది. నెక్స్ట్ డే మనం ఆఫ్టర్నూన్ 2:30 ఆర్ 3 ఆ టైంకి దిగుతాము. మనం రూమ్కి అయితే వెళ్తాము. ఆటోలో వెళ్తే ఆటో కూడా తీసుకెళ్తాడు. బయట చాలా ఆటోస్ అనేవి ఉంటాయి. ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. అలాగే మీరు రూమ్స్ అనేవి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. సో, ఈ రెసిడెన్సీ చూస్తున్నారు కదా, సంగీత రెసిడెన్సీ. ఈ రెసిడెన్సీ అయితే మాత్రం టెంపుల్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో, టెంపుల్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ రెసిడెన్సీలో 6 రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే 3 డేస్ స్టే చేసాము. 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. సో, వాటికి వాళ్ళు ఒక 5,000 అనేవి ఛార్జ్ చేశారు. సో, రూమ్స్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. లోపల ఏసీ ఉంది, గీజర్ ఉంది అండ్ ఒక బెడ్ కూడా ఉంది. 3 మెంబర్స్కి సరిపోతుంది. ట్రైన్ దిగిన తర్వాత స్ట్రైట్గా రూమ్కి అయితే వెళ్తారు. రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ముందుగా మీరు దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు, లేదా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దేవుణ్ణి దర్శించుకోవచ్చు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ అలాగే ఒక డిసడ్వాంటేజ్ కూడా కొంచెం ఉంటుంది. అదేంటో మీకు చెప్తాను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దేవుడికి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలంట. సో, అవన్నీ మనకి టెంపుల్ ముందే వాళ్ళు అమ్ముతారు. సో, అరౌండ్ ఒక 250-300 అనేది పర్ పర్సన్ తీసుకుంటారు రెండింటికి కలిపి. గిరి ప్రదక్షిణ అయితే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ రాజగోపురం దగ్గరే ఎండ్ చేస్తాము. సో, అరౌండ్ ఒక 14 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మ్యాప్ కూడా మీకు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. మీరు నైట్ టైము చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు వేసవికాలం కదా, మార్నింగ్ టైము చేయాలి అని అనుకుంటే కాళ్ళు అనేవి బాగా కాలిపోతాయి. సో, ఈవినింగ్ అనేది చాలా బెస్ట్ టైం అనమాట. సో, ఈవినింగ్ కూడా మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు 4 ఆ టైంకి స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే, మీరు 7 తర్వాత స్టార్ట్ చేస్తే మనం 8 లింగాలు దర్శిస్తాం కదా మధ్యలో, అవి 10కి క్లోజ్ చేసేస్తారు. సో, మనకి దర్శనం చేసుకోవడానికి ఉండదన్నమాట. దేవుడు అయితే కొంచెం దూరం నుంచి కనిపిస్తాడు కానీ మనకి అంత క్లియర్గా కనిపించడు, కొంచెం కనిపిస్తాడు చీకట్లో. సో, మీరు ఆ టైంలో అయితే 4 or 5 ఆ టైంలో అయితే కొంచెం బెస్ట్. దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రతి టెంపుల్ని మనం విజిట్ చేసుకుంటూ వెళ్తాం. తరువాత మీరు నైట్ టైం చేయడం వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, అన్ని టెంపుల్స్కి మనం వెళ్తాం కానీ చుట్టుపక్కల వ్యూ అయితే ఏముందో అది మనకు కనిపించదు. అలాగే మీరు మార్నింగ్ టైం చేయాలని అనుకుంటే మాత్రం వేసవికాలం కాబట్టి బాగా కాళ్ళు అనేవి కాలిపోతే అస్సలు చేయలేరు. ఎండకు కూడా మీకు కళ్ళు తిరగడం, వడదెబ్బ లాంటివి తగిలే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని మార్నింగ్ టైం అనేది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఒకవేళ మీరు ఇంకా చేయాలని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ అనేది ఒక బెస్ట్ టైం అనమాట. 5 ఆ టైంకి స్టార్ట్ చేస్తే మొత్తం టోటల్గా మనం తిరగడానికి ఒక 4 అవర్స్ పడుతుంది. అంటే ఎవరి క్యాపబిలిటీ బట్టి వాళ్ళకి, కొంతమందికి 3 అవర్స్ కూడా పట్టచ్చు. మార్నింగ్ అయితే కొంచెం వ్యూ అనేది బాగుంటుంది. అలాగే ఆది అన్నమల్లి టెంపుల్ అనేది ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. అది కొంచెం 4 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. రోడ్డు మీద అయితే ఉండదు. కొంచెం మ్యాక్సిమం మనం తిరిగేప్పుడు చాలా టెంపుల్స్ రోడ్ సైడ్లోనే ఉంటాయి. అన్నింటి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళకైతే, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఆటో అనేది ఉంటుంది. పర్ పర్సన్కి 150 రూపీస్ తీసుకుంటారు. తీసుకుని మొత్తం అన్ని టెంపుల్స్ని వాళ్ళు కవర్ చేస్తారు. సో, ఇదైతే బెటరు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, తిరగలేని వాళ్ళకి కూడా. మీరైతే వెళ్ళిన రోజు నైట్ గిరి ప్రదక్షిణ చేసుకుని ఎర్లీ మార్నింగ్ దేవుని దర్శనం చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అది. సో, ఎర్లీ మార్నింగ్ మీరు 4 to 5 ఆ టైంలో వెళ్తే దర్శనం కూడా కొంచెం త్వరగా అయిపోతుంది. ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిన దర్శనాలు కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఫ్రీ లైన్ అలాగే 50 రూపీస్ లైను. అలాగే కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళనైతే నమ్మొద్దు. మేము తీసుకెళ్తాము, మీరు మనిషికి 500 ఇవ్వండి లేదా 1000 రూపీస్ ఇవ్వండి, ఎక్కువసేపు మీరు టెంపుల్లో ఉండాలా, మేము చేస్తాము అది ఇది అని చెప్తారు. మీరు ఒకవేళ నమ్మారంటే మొత్తం మీ డబ్బులన్నీ పోయినట్టే. సో, మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు కొంచెం ఫ్రీగా కూడా దర్శనం అనేది త్వరగా అయిపోతుంది. సాటర్డే అండ్ సండే మాత్రం ముఖ్యంగా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు అని అంటే చాలామంది జనం ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది. టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. సో, అందరూ వీకెండ్స్లోనే వస్తారు. జాబ్ హోల్డర్స్ కానీ, స్టూడెంట్స్, మొత్తం ఎవరైనా సరే. సో,
మీకు దర్శనానికి ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ పట్టొచ్చు. అది నైట్ టైం చేసుకున్నా సరే, మార్నింగ్ టైం చేసుకున్నా సరే. చూస్తున్నారు కదండి, ఇదే మోక్ష మార్గం. ఇది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో వస్తుంది. సో ఇక్కడ కూడా చాలామంది జనం ఉంటారు, పెద్ద లైనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎంత లావుగా ఉన్నా సరే అందులో ఇరుక్కుపోరంట, అందులోంచి బయటకు వస్తారంటే ఎంతో ఉండదు, కొంచెం ప్లేసే ఉంటుంది. సో మీరు ముందు ఫస్ట్ వెళ్ళేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అలా బయటకు రాలేము. సో ముందు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్కి స్లైడ్ అవ్వాలి, అప్పుడే మనం కొంచెం ఫ్రీగా బయటకు రాగలుగుతాం. ఒకవేళ మనం సాష్టాంగ నమస్కారం పోజ్లో వెళ్ళాలని అనుకుంటే బయటకు రావడానికి కొంచెం ఇబ్బంది పడతాం. సో చాలా బాగుంటుంది, దీన్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. తర్వాత మీరు చూడాల్సింది రమణ మహర్షి ఆశ్రమం. అండ్ అది రమణ మహర్షి ఆశ్రమంలో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ అస్సలు కొంచెం కూడా సౌండ్స్ చేయకూడదు, మాట్లాడకూడదు, ఓన్లీ మెడిటేషన్ మాత్రమే చేయాలి. ఫారినర్స్ మాత్రం చాలామందే ఉన్నారు ఇక్కడ. అలాగే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ లోపల మొత్తం ఆయన జీవిత చరిత్ర మొత్తం ఫొటోస్లో మనకు కనిపిస్తుంది అనమాట. మీరు ఆశ్రమం లోపలికి స్లిప్పర్స్ విడిచి వెళ్తారు కదా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు స్లిప్పర్స్ తీసుకుని మీ థింగ్స్ తీసుకుని డైరెక్ట్ ఒక 2 kilometers లోపలికి ట్రెక్కింగ్ ఉంటుంది పైకి. సో అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇదే అండి ట్రెక్కింగ్ ప్లేస్. సో 2 kilometers పైకి నిటారుగా ఉంటుంది, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది, మొత్తం అరుణాచలం వ్యూ పాయింట్. అలాగే టెంపుల్ చుట్టూరు ఉన్న 4 గోపురాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. అక్కడి నుంచి ఒక 100 meters ఫ్రంట్కి వెళ్తే స్కందాశ్రమం ఉంటుంది, అక్కడ కూడా కొంచెం మెడిటేషన్ అనేది చేస్తారు. సో వెళ్ళేటప్పుడు మధ్యలో మంకీస్ అనేవి చాలా ఉంటాయి, చూసుకోండి. మీ థింగ్స్, వాటర్ బాటిల్స్ అవి ఎందుకనంటే అవి వాటర్ కోసం మన చేతిలోంచి లాక్కొని వెళ్ళిపోతున్నాయి. వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర లాక్కుంటున్నాయి. అలాగే బ్యాగ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. స్కందాశ్రమం నుంచి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే అది రూట్ డైరెక్ట్గా రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న కొండలు లాంటివి ఉంటాయి, అవి చూసుకుని విజిట్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ బ్యాక్కి కొండ దిగి రమణాశ్రమంకి రావచ్చు. లాస్ట్ ఫుడ్ గురించి ఆలోచిస్తే మాత్రం కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు హోటల్కి వెళ్ళాలనుకుంటే రూమ్ దగ్గరలోనే ఉంటుంది, రాజగోపురం దగ్గర అభిరామ్ అనే హోటల్లో తినడానికి బాగానే ఉంది, ఫుడ్ పర్వాలేదు. లేదు అనుకుంటే మీరు స్ట్రీట్ సైడ్ చాలా బాగుంది టిఫిన్స్. అక్కడ దోశ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. అభిరామ్ హోటల్లో అయితే మీల్స్ అలాగే టిఫిన్స్ కూడా బాగానే ఉన్నాయి తినడానికి. మీరు ఇంకా వేరే హోటల్స్కి వెళ్తే మాత్రం అంత ఫుడ్ అయితే అంత బాగలేదు. సో అక్కడ బాగానే ఉంది. రోడ్ సైడ్ పక్కన బండ్ల మీద అమ్మే ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్లేట్ అయితే 30 rupees అనమాట. దోశ, ఇడ్లీ, రవ్వ దోశ, పరోటా ఇవన్నీ తినడానికి అయితే చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇందాక రెసిడెన్సీ చెప్పాను కదా, రెసిడెన్సీ పక్క స్ట్రీట్లో ఒక చిన్న హోటల్ ఉంటుంది రోడ్ సైడ్ది. సో అక్కడ మాత్రం చాలా బాగుంటుంది అనమాట టిఫిన్. ఒక్కసారి మీరు కూడా అక్కడ బుక్ చేసుకున్నట్టయితే అక్కడ ట్రై చేయండి. సో మీరు రిటర్న్ వచ్చేది ఇప్పుడు అంటే సండే వచ్చారనుకోండి, సండే విలుపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ట్రైన్ ఉంటుంది. సో మీరు టికెట్స్ అనేవి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ తర్వాత బుక్ చేసుకుందామంటే మీకు టికెట్స్ అయితే దొరకవు. అలాగే మీరు వీక్లీ ట్రైన్ కాకుండా వేరే ట్రైన్స్ ఏమైనా బుక్ చేసుకుంటే మాత్రం కొన్ని ట్రైన్స్కి డైరెక్ట్గా తిరువణమలై స్టేషన్లో ఆగవన్నమాట. అప్పుడు మీరు కట్పడి జంక్షన్లో దిగి మళ్ళీ తిరువణమలై వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే చాలామంది వీకెండ్స్లో వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి 3 days ప్లాన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఎలా ప్లాన్ చేసుకోండి, మీకు అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఇంకా మీ ప్లాన్ని కొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ హాలిడేస్ ఉంటే అక్కడ ఇంకా కొన్ని ఫేమస్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. బృహదేశ్వర టెంపుల్, తంజావూర్, అలాగే గోల్డెన్ టెంపుల్, శ్రీపురం, దాంతోపాటు చిదంబర రహస్యం, అలాగే ఊటీ, కొడైకెనాల్, ఇలా మీరు తమిళనాడు చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో